ఉద్యోగుల ఓట్ల కోసం జగన్ డీఏల ఎరవేశారు. ఎన్నికల కోడ్కు ముందు రోజు రాత్రికి రాత్రే 2 పెండింగ్ డీఏలు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అందులో కూడా తన మార్కు జిత్తుల మారితనాన్నే ప్రదర్శించారు. తాజాగా ప్రకటించిన డీఏలతో ఇప్పటికిప్పుడు వైకాపా ప్రభుత్వంపై పడే భారం పెద్దగా లేదు. దాన్ని కొత్త ప్రభుత్వంపైకి నెట్టేశారు. జనవరి డీఏ నగదు 2024 ఏప్రిల్ జీతంతో కలిపి మే నెలలో ఉద్యోగులకు ఇస్తారు. ఈ లెక్కన ఈ ప్రభుత్వం చెల్లించేది ఇదొక్కటే. మిగతాదంతా కొత్త ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. జనవరి నుంచి మార్చి 31 వరకు చెల్లించాల్సిన బకాయిల్ని 3 వాయిదాల్లో 2024 ఆగస్టు, నవంబరు, వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో పీఎఫ్, జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. 2023 జూలై డీఏని ఈ ఏడాది జూలై జీతంతో కలిపి ఆగస్టులో చెల్లిస్తారు. 2023 జూలై నుంచి 2024 జూన్ 30 వరకు చెల్లించాల్సిన బకాయిల్ని 3 వాయిదాల్లో సెప్టెంబర్, డిసెంబర్, వచ్చే ఏడాది మార్చి నెలల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జగన్ సర్కార్ ఒక్కో ఉద్యోగికి సగటున 2.5 లక్షల రూపాయలకు పైగా ఇప్పటికీ బకాయి ఉంది. 2022 జూలైలో డీఏ మంజూరు ఉత్తర్వులు ఇచ్చినా ఇంతవరకు ఆ ప్రయోజనాలు అందలేదు. సిపిఎస్ ఉద్యోగులు, పింఛనుదారులకు నగదు రూపంలో చెల్లించాల్సిన డీఏ బకాయిలో 2100 కోట్లున్నాయి. ఇన్ని వేల కోట్ల డీఏ బకాయిలు పెట్టి ఇప్పుడు ఎన్నికల కోడ్కు ఒక రోజు ముందు ఉద్యోగుల్ని మోసం చేసేందుకు 2023 జనవరి డీఏ 3.64%, జూలై డీఏ 3.64%, 2 డీఏలు విడుదల చేశారంటూ పలువురు విమర్శిస్తున్నారు.